వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత టూర్, పులివెందుల ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్. నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ. సంధ్యా థియేటర్ ఘటనతో పరిశ్రమకు ప్రభుత్వానికి పెరిగిన దూరం, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎఫ్డీసీ చైర్మన్ ప్రయత్నాలు. ఇవాళ రేపు బెల్గాంలో సిడబ్ల్యూసీ సమావేశం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు. ఏపీలో చలితో పాటు పొగలు కక్కుతున్న కరెంటు బిల్లులు, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న విద్యుత్ ఛార్జీలు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా రేపు వైఎస్ఆర్సీపీ పోరుబాట. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, వినతి పత్రాలు సమర్పణ. బాబు జమానాలో 3 పువ్వులు 6 కాయలుగా గంజాయి సాగు, నిల్వ, అక్రమ రవాణా. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిందన్న అయ్యన్న పాత్రుడు. కూటమి పాలనలో రైతుల రెక్కల కష్టం దళారుల పాలు. ధాన్యం కొనుగోలులో దోపిడీకి ద్వారాలు తెరిచిన ప్రభుత్వం. 27% తేమ వస్తోందంటూ అడ్డగోలు దోపిడీ. రైతు భరోసా పథకంపై టీ కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం. పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం. ఈ కార్ రేసు వ్యవహారంలో నేడో రేపో కేటీఆర్కు ఏసీబీ సమన్లు. రికార్డులు సేకరించిన అవినీతి నిరోధక శాఖ. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశం. సంధ్యా థియేటర్ ఘటనపై తప్పుడు ప్రచారం తగదు. ప్రజలను తప్పుదో పట్టించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో మోస్తరు వర్షాలు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. 10 రోజుల పాటు రోజుకు 70,000 మందికి దర్శనం కల్పించేలా చర్యలు. నార్త్ గోవా కమలంగుటే బీచ్ సమీపంలో బోటు ప్రమాదం. 1 మృతి, ప్రాణాలతో బయటపడ్డ 20 మంది ప్రయాణికులు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని నగర్ వ్యాలీలో దట్టంగా కురుస్తున్న మంచు. 3 నేషనల్ హైవేలు, 174 రహదారులను మూసివేసిన ప్రభుత్వం. అమెరికాలో మరోసారి బద్దలైన అగ్నిపర్వతం. హవాయిలోని బిగ్ ఐలాండ్లో ఎగిసిపడుతున్న లావా. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు. ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ల హెచ్చరిక. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల ట్రెండ్. 33% పెరిగిన యూపీఐ క్యూఆర్ లావాదేవీలు. స్వల్పంగా పెరిగిన బంగారం ధర. 78,320 రూపాయలుగా 24 క్యారెట్ల పసిడి ధర. అశ్విన్ అత్యధిక రేటింగ్ను సమం చేసిన బుమ్రా. 9.4 రేటింగ్ పాయింట్లతో బౌలర్ల జాబితాలో అగ్రస్థానం. రెట్రో వైబ్స్తో సూర్య నయ మూవీ. ఆసక్తికరంగా సూర్య 44 టైటిల్ రిలీవ్ క్లిప్స్.